ఓం శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షిచే రచింపబడిన శ్రీమద్ రామాయణము బాలకాండము 5వ సర్గము యథాతథ అనువాదము. అయోధ్యానగర వర్ణనం. సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలాన్ని మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైనటువంటి పెక్కుమంది రాజులు పరిపాలించారు. ఈ వంశంలో సగరుడు అని పేరు కలిగినటువంటి మహారాజు చాలా ప్రసిద్ధుడైనవాడు. ఈ సగరునికి 60,000 మంది కుమారులు. ఈ 60,000 మంది కుమారులను యజ్ఞ అశ్వ నిమిత్తమై సముద్రాన్ని త్రవ్వారు. కావున దానికి సాగరం అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైనటువంటి ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చారు. అట్టి ఈ మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే శ్రీరామాయణం. బ్రహ్మ అనుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణం లోకమున ప్రవర్తింపచేస్తాను. ఇది ధర్మ కామార్థములను ప్రతిపాదిస్తుంది. దీనిని ఎట్టి దోష దృష్టి లేకుండా వినవలసింది, పఠింపవలసింది. సరయూ నదీ తీరమున కోసలం అని పేరు కలిగినటువంటి ప్రసిద్ధమైనటువంటి దేశమున్నది. అది ధనధాన్య సంపదలతో తొలతూగుతున్నది. కనుక అక్కడ ఉన్నటువంటి జనులు మిక్కిలి సంతుష్టులై ఉన్నారు. ఈ కోసల దేశమున అయోధ్య అని పేరు కలిగిన ఒక మహానగరమున్నది. ఆ పురమును మానవేంద్రుడైనటువంటి మనువు స్వయముగా నిర్మింపచేశాడు. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించింది. ఈ మహానగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుతూ విశాలమై ఉంటుంది. ఆ పురి అందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుతున్నది. జలముచే తడపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడటానికి ముచ్చటగా ఉంది. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతి వలె అయోధ్యాపురమును వైభవముగా చేస్తూ, ఇనుబడింపచేస్తూ, ఆనందింపచేస్తూ పరిపాలిస్తున్నాడు. ఆ పురము ప్రశస్తమైనటువంటి ద్వారములతో, ద్వార బంధములతో అలరారుతున్నది. నగర మధ్యభాగమున వరుసలు తీరినట్లుగా అంగళ్లతో చాలా మనోహరంగా ఉన్నది. అక్కడ వివిధములైనటువంటి యంత్రములు, ఆయుధములు అమర్చబడి ఉన్నాయి. అన్ని కళలయందు నిపుణులైనటువంటి శిల్పులు ఆ నగరమున ఉన్నారు. అందు వాసిగాంచినటువంటి స్తుతిపాఠకులు, వందిమాగధులు ఉన్నారు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుతున్నది. ఎత్తైన కోట బురుజులతో, ధ్వజములతో, 100 కొలది శతఘ్నులతో ఆ పురి రాజిల్లుతూ ఉన్నది. ఆ పురి నృత్య కళా కుశలురైనటువంటి నటీ నటులతో శోభిల్లుతూ ఉన్నది. అందు చూడముచ్చటైనటువంటి మామిడి తోపులు ఉన్నాయి. చుట్టూ విశాలమైనటువంటి ప్రాకారం ఆ పురికి వడ్డాణంలా మనోజ్ఞంగా ఉన్నది. దాని చుట్టూ విశాలమైనటువంటి లోతైనటువంటి అగర్తలు, శత్రువులకు దుర్భేద్యమైనటువంటి కోటలు ఉన్నాయి. అందు మేలు జాతికి చెందినటువంటి గుర్రాలు, వేగముగా సాగిలి పోగలిగినటువంటి ఏనుగులు, వృషభాలు, ఒంటెలు అసంఖ్యాకంగా ఉన్నాయి. కప్పములను చెల్లించుటకై వచ్చేటువంటి సామంతరాజుల సందడితో ఆ నగరం కళకళలాడుతూ ఉంటుంది. క్రయ విక్రయములకై ఏతించడి వివిధ దేశవాసులైనటువంటి వ్యాపారములతో అది క్రిక్కిరిసి ఉంటుంది. రత్నములు పొదిగిన రాజగృహాలతో, క్రీడా పర్వతాలతో, అంతస్తులతో కూడిన మేడలతో ప్రకాశిస్తూ అది ఒక ఇంద్రుని అమరావతి వలె విరాజిల్లుతున్నది. జూదపు పలక వలె అష్టపద ఆకారములో ఉన్న చిత్ర విచిత్రములైనటువంటి రాజగృహములతో ప్రకాశిస్తున్నది. అది రమణీయమైన సుందరీమణులతో అలరారుతున్నది. నానావిధ రత్న శోభలతో కళకళలాడుతూ ఉన్నది. ఆకాశమును తాకేటువంటి ఎత్తైనటువంటి భవనములతో
ప్రకాశిస్తూ ఉన్నది. అతడి గృహస్థుల ఇళ్ళు ఏ విధమైనటువంటి దోషము లేకుండా సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ పురము మేలైనటువంటి వరిబియ్యములతో, చెరుకు రసముల వంటి మధుర జలములతో సమృద్ధమై ప్రకాశిస్తూ ఉన్నది. దుందుభుల మ్రోతలతో, మృదంగధ్వనులతో, వీణానాదములతో, మద్దెల రవములతో ఆ మహానగరం ఎంతయో మారుమురోగుతూ ఉన్నది. సిద్ధ పురుషులకు తపఃఫలంగా లభించడి దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండి ఉన్నది. ఆ నగరమందరి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినటువంటి వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్నవారు గాని, పారిపోతున్నటువంటి వారిని గాని చంపేటువంటి వారు కాదు. వనమునందలి మత్తిల్లి గర్వముతో గర్జించడి సింహములను, గాండ్రించేటువంటి పెద్ద పులులను, జర్జల్లేటువంటి ఘూర్నిల్లేటువంటి అడవి పందులను ఆ మహాయోధులు ధీరులై వాడి అయినటువంటి శస్త్రాలతో, బాహువులతో సంహరించేటువంటి పరాక్రమం కలిగిన వారు. అట్టి మహావేలకొలది మహారథులతో నిండి ఉన్నటువంటి ఆ యోధ్యానగరమును దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ద్విజోత్తములు అందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదవేదాంగములయందు పారంగతులు, సత్యమున పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానము చేసేటువంటి వారు. వారందరూ ఆ విప్రోత్తములు మహర్షులతో సమానమైనటువంటి వారు. అంతేకాదు, వారు సాక్షాత్తు మహర్షులే. అట్టి అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణ బాలకాండము 5వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.